ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రెజెంట్ అమెరికాలో పర్యటిస్తున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్తో అణు ఒప్పందం చర్చల నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇరాన్పై మరింత కఠినమైన వైఖరి అవలంబించాలని ప్రెసిడెంట్ ట్రంప్పై ఒత్తిడి తేవటం నెతన్యాహు పర్యటన ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. అలాగే ఇరాన్ కేవలం అణు కార్యక్రమాలని కాకుండా దాని బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థను కూడా తగ్గించుకునేలా ఒప్పందంలో నిబంధనలు ఉండాలని ఆయన వాదిస్తున్నారు. అమెరికా ఇరాన్ చర్చలు విఫలమైతే చేపట్టాల్సిన సైనిక వ్యూహాల గురించి, ఇరాన్ సైనిక సామర్థ్యాలకు సంబంధించిన తాజా ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఈ సందర్భంగా ఆయన ట్రంప్కు అందించే అవకాశం ఉంది. ఇక గాజాలో కాల్పుల విరమణామలు, మధ్య ప్రాచుర్యంలో ఇజ్రాయెల్ భద్రతా ప్రయోజనాలను కాపాడటం వంటి అంశాలపై కూడా చర్చలు జరగనున్నాయి. నిజానికి ఈ పర్యటన ఫిబ్రవరి 18న జరగాల్సి ఉంది. అయితే అమెరికా ఇరాన్ చర్చల వేగం దృష్ట్యా నెతన్యాహు వారం ముందే అమెరికా వెళ్లారు. ఇక ఇరాన్పై అమెరికా ఎప్పుడైనా దాడి చేయవచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇజ్రాయెల్ కూడా అదే కోరుకుంటోంది కూడా. అయితే అమెరికా మాత్రం దౌత్యానికే ప్రాధాన్యత ఇస్తోంది. ఇదే సమయంలో సైనిక ఒత్తిడిని పెంచుతోంది. అమెరికా ఇరాన్ మధ్య ఒమన్లో మంతనాలు జరుగుతున్నాయి. ఇక ఇరాన్ అణు కార్యక్రమం, బాలిస్టిక్ క్షిపణులపై ఆంక్షల విషయంలో ఒక ఒప్పందానికి రావాలని అమెరికా ప్రయత్నిస్తోంది. చర్చలు జరుగుతున్నప్పటికీ కూడా అమెరికా తన నావికా దళాలను మధ్య ప్రాచుర్యంలో సిద్ధంగా ఉంచింది. ఒకవేళ చర్చలు విఫలమైతే అత్యంత కఠినమైన చర్యలు తప్పవని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. అయితే ఇరాన్పై అమెరికా దాడికి వెనకడుగు వేయడానికి కూడా కారణముంది. పూర్తి స్థాయి యుద్ధం వల్ల ప్రాంతీయ అస్థిరత ఏర్పడుతుందనేది దాని భయం. అలాగే ఇరాన్ తన వద్ద ఉన్న క్షిపణులతో అమెరికా స్థావరాలపై ప్రతిదాడులు చేసే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఇరాన్ తన పరిమితులను అతిక్రమిస్తే అమెరికా సాయం లేకుండానే తాము ఒంటరిగానైనా దాడి చేస్తామని ఇజ్రాయెల్ హెచ్చరిస్తోంది. ఈ మాటను ట్రంప్కు గట్టిగా చెప్పేందుకే నెతన్యాహు ఇప్పుడు ఆగమేఘాల మీద అమెరికాలో పర్యటిస్తున్నారని చెప్పవచ్చు.